వేవ్ అన్నావు, కరెంట్ అన్నావు. నేను ఇంకో 2 యాడ్ చేస్తా దానికి. టైడ్ అని, అండర్ కరెంట్ అని, రిప్ కరెంట్ అని, ఇలా చాలా చాలా పదాలు వింటాం మనం. వేవ్ అంటే ఇప్పుడు మన షోర్ దగ్గర చూసేది పైకి లేచి కిందకి పడుతుంది కదా ఫోర్స్తో, అది వేవ్. స్వెల్ అంటే పైకి లేగుస్తూ కిందకి వెళ్తూ, పైకి లేగుస్తూ కిందకి వెళ్తూ, అది స్వెల్. టైడ్ అంటే మనకి మూన్ పొజిషన్ బట్టి వాటర్ లెవెల్ కొంచెం పైకి లెగడం, కిందకి పడడం ఎవ్రీ 6 అవర్స్కి మారుతూ ఉంటుంది. హై టైడ్ మీద వెళ్తే బీచ్కి మనకి వాటర్ దగ్గరకు ఉన్నట్టు కనబడుతుంది. లో టైడ్లో వెళ్తే లోపలికి వెళ్ళిపోయింది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. సముద్రం లోపలికి వెళ్ళిపోయింది ఏంటి అనుకుంటాం మనం. కరెక్ట్, అది లో టైడ్. గాట్ ఇట్. కరెంట్ అంటే వాటర్ ఫ్లో. ప్రపంచం మొత్తంలో ఒక చోట నుంచి ఒకటి అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓషన్లో స్టాగ్నెంట్గా ఉండదు. దాన్ని కరెంట్స్ అంటాం. సో వాటర్ ఫ్లో అనేది ఓన్లీ సర్ఫేస్ మీద అవుతుందా వేవ్ ద్వారా, లేదా కింద కూడా అవుతూ ఉంటుందా ఫ్లో? కింద కూడా అవుతూ ఉంటుంది. సో సర్ఫేస్ కరెంట్స్ ఉంటాయి, అండర్ కరెంట్స్ ఉంటాయి. రిప్ కరెంట్ అన్నది ఏంటంటే వన్ ఆఫ్ ద రిస్కియెస్ట్. మనం బీచ్కి వెళ్ళినప్పుడు వాటర్ రైట్ నుంచి వస్తుంది, లెఫ్ట్ నుంచి వస్తుంది, ఒక చోట లోపలికి వెళ్తుంది అనుకో, ఛానలైజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఆ చోటన మనం దిగితే చాలా ఫాస్ట్గా లోపలికి లాగేస్తుంది. లాగినప్పుడు భయపడతాం. సో దానికి అగేన్స్ట్గా స్విమ్ చేస్తూ ల్యాండ్ అక్కడ ఉంది, నేను ఇటే స్విమ్ చేస్తాను అనుకుంటూ వచ్చారు అంటే టైర్డ్ అయిపోతాం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కరెంట్తో పాటు ఫస్ట్ వెళ్ళిపోవాలి, ఎక్కడో చోట ఆగుతుంది. లేదు నేను ఏదన్నా ఇప్పుడే చేస్తాను అనుకుంటే ల్యాండ్ వైపు స్విమ్ చేయకుండా ల్యాండ్కి ప్యారలల్గా స్విమ్ చేస్తూ వెళ్తే అట్ సమ్ పాయింట్ ఆ ప్రెషర్ తగ్గుతుంది. అప్పుడు మనం ల్యాండ్కి స్విమ్ చేసుకుంటాం.